అందరికీ నమస్కారం. నేను మీ దేవి. వెల్కమ్ టు కథా మాధుర్యాలపై దేవి. తనువులు కలిసిన వేళ 33వ భాగం. రచయిత బుజ్జి గారు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామా? రానా గారు ఏం చేస్తున్నారు లేవండానంటే నా క్యూట్ వైఫ్కి ముద్దిస్తున్నా అని తన పెదవుల్ని ఆమె పెదవుల దగ్గర తీసుకొచ్చి తన కళ్ళలోకి చూస్తూ ఉంటే ఆ చూపుకి వల్లి చూపులు పక్కకు పోగా ఓయ్ ఇటు చూడనంటాడు. మీరు ఇలా చూస్తూ ఉంటే ఎలా? మీ చూపులో చూపులు కలపలేను. ఆ కళ్ళల్లో మాయకి నేను మీ మాయలో పడిపోతానని అంటూ అంటే అవునా అని నవ్వుతాడు. ఆ నవ్వుని అపురూపంగా చూస్తూ ఉంటుంది. ఏంటి అంటాడు. మీరు చాలా అందంగా ఉంటారు తెలుసా? మిమ్మల్ని చూస్తే వాళ్ళు ఎవరైనా మీ నుంచి చూపు పక్కకు తిప్పుకోలేరని అంటే అవునా అని అంటాడు. నిజమే, ఇంత అందగాడు అందమైన మనసున్నవాడు నా వాడైనందుకు నాకు చాలా సంతోషం అనే కంటే నా అదృష్టం అని అంటాను నేను అంటుంది. మై క్యూట్ వైఫ్, నేను లక్కీ, నువ్వు కాదు. నీలాంటి మంచి మనసున్న అమ్మాయి, ఇంకా చాలా చాలా క్యూట్నెస్ ఉన్న అమ్మాయి నా సొంతం అయ్యింది కదా అంటే అవును అని అంటుంది. తన కళ్ళు ఎగరవేసి ఆ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ చూస్తూ ఇక దూరంగా ఉండలేక ఆ చిన్ని పెదవులని తన పెదవులతో జతచేర్చి ఇప్పుడు పెదవులతో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒకరి పెదవులను ఒకరు మార్చి మార్చి ముద్దు పెట్టుకుంటూ ఆ ముద్దుతో సర్వం మర్చిపోయారు. రానా ముద్దు పెడుతూ తన చేతులతో వల్లి శరీరం మీద పట్టు బిగించి తన శరీరాన్ని ఎగిసిపడేలా చేస్తున్నాడు. తన చేతిలో నలిగిపోతున్న ఆమె శరీరం ఇంకా తన పెదవుల్ని వీడనట్టు ఇంకా ఇంకా కావాలి అనేలా పెదవుల్ని వదలని రానాని చూస్తూ ఉంటుంది. కళ్ళు తెరిచి తననే చూస్తున్న వల్లిని చూస్తూ తనని వీడి ఏంటని అంటాడు. ఛాన్స్ వస్తే వదలరే మీరు? నేను నైట్ వీక్ ఇస్తానన్నాను కదా, ఇప్పుడు కాదు వదలండి. మనం కిందకి వెళ్ళాలి. అందరూ ఇంట్లో ఉన్నప్పుడు మనం ఇలా రూమ్లో ఉండడం బాగుండదు. వాళ్ళు మనని ఎంత ప్రేమించినా అర్థం చేసుకున్న వాళ్ళని మన కోసం వెయిట్ చేయించడం మంచిది కాదు. రానా గారు ఉన్న ఈ వారం రోజులు వాళ్ళతో హ్యాపీగా స్పెండ్ చేద్దాం సరేనా అని అంటే తన నుదురికి తన నుదుటిని ఆనించి ఇందుకే నువ్వు నాకు చాలా ఇష్టమని మళ్ళీ చిన్నగా ముద్దు పెట్టి రా వెళ్దామని అంటాడు. తను లేచి తనకి చేయించి మళ్ళీ లేచి చూడండి చీర ఎలా అయిపోయిందో సరి చేసుకోవాలని తాను నిద్ర ముందుకు వెళ్తే తాను కూడా వెనకే వెళ్తాడు. ఏం చేస్తున్నానంటే హెల్ప్ చేస్తున్నానని అంటాడు. మీరు హెల్ప్ ఏం చేయక్కర్లేదు, వెళ్ళండి, కిందకి నేను వస్తాలే అని అంటుంది వల్లి. అంతే అంటావా? ఓకే అని వెళ్తున్నా అని నడుముని ఊరిస్తూ ఉంటే వాడికి చిన్న బహుమానం ఇచ్చి వెళ్తాడు. ఆ అని ఏడుస్తుంది వల్లి. ఏమైందంటే చూడండి ఎర్రగా అయిపోయిందని అంటుంది. అంటే రానా ఇచ్చిన బహుమానం ఏంటి అంటే గట్టిగా గిల్లేస్తాడు తన నడుముని. సో ఆ పెయిన్కే వల్లి వచ్చింది. అయ్యో పెయిన్గా ఉందా, దానికి మెడిసిన్ ఇవ్వనా అని అంటే మీరేం మెడిసిన్ ఇస్తారో నాకు తెలుసు కానీ మీరు వెళ్ళండి అని అంటుంది. రానా నవ్వి ఓకే అని వెళ్ళిపోతాడు. రానా వెళ్ళాడనుకొని తాను మిర్రర్లో చూసుకుంటూ తన నడుము మీద ఎర్రగా కందిన చిన్న గాయాన్ని చూసుకొని ఇలా చేస్తారా ఎవరైనా, ఎర్రగా అయిపోయిందనుకొని మళ్ళీ నవ్వుకొని సిగ్గుపడుతూ రానా గారు మీరు అసలు అని అంటూ ఉన్న తన వెనకాలే ఉన్న రానాని చూస్తూ మీరు వెళ్ళలేదా అని అంటుంది. ఎలా వెళ్ళగలను, నా వెళ్ళికి పెయిన్గా ఉంటే అని కింద కూర్చొని తన నడుము మీద ఎర్రగా కందిన ప్లేస్లో ముద్దుల వర్షాన్ని కురిపిస్తాడు రానా. రానా గారు ఏం చేస్తున్నారు, నాకు గిలిగింతలవుతున్నాయి, ప్లీజ్ వదలండి అని తన చేతుల్లో ఉన్న నడుమును విడిపించుకొని దూరం జరిగి మీరు వేషాలు బాగా వేస్తున్నారు వసుధ అత్తయ్య అన్నట్టు, మీరు కన్నయ్యనే నిజంగా అని తన చేయి పట్టుకొని ఇట్లా వెళ్దాం రండి కిందకి అని అంటే ఏం చేస్తాం రాణి గారి ఆజ్ఞ, పదండి యువరాణి అని తన వెనకే వస్తూ ఉంటే వల్లి చాలు పదండి అని ఇద్దరు కిందకు వస్తారు. ఈవినింగ్ టైం అవడంతో 12 గంటలైంది రానా, మనము ఇక్కడికి వచ్చి నువ్వేం చేయాలనుకుంటున్నావంటే ఇప్పుడు ఏం చేయకూడదు తాతయ్య. రంజిత్ పెళ్ళయ్యాక నేను వెళ్ళేటప్పుడు మీ ఫ్రెండ్ని మీకు దూరం చేసిన వాడి ప్రాణాలు మీ ఫ్రెండ్ కొడుకుతోనే తీపిస్తా. అప్పటి వరకు మనం సైలెంట్గా ఉన్నాం. అప్పుడే వినీత్ గారు కిందకి రావడంతో బాబాయ్ ఇటు రండి అని తన పక్కన కూర్చోబెట్టుకుని అందరూ మాటల్లో పడిపోతారు. వల్లి వాళ్ళ తాతయ్య, రానా వాళ్ళ తాతయ్య, ఇంకా శర్మ గారు ముగ్గురు, అభిజిత్ గారు, అభినవ్ గారు కూడా ఉంటారు. వసుధ గారు అందరికీ టీ ఇంకా స్నాక్స్ ఇచ్చి వెళ్తూ కన్నా రంజిత్ దగ్గరికి వెళ్ళొస్తాం, నేను వల్లి మాధురి అంటే వాడు రేపు వస్తాడు కదా అమ్మా అని అంటాడు రానా. లేదు కన్నా, నా మనసు ఎందుకో వాడిని చూడాలని పదే పదే తప్పిస్తోంది, ప్లీజ్ అంటే వల్లి అత్తయ్య వెళ్దాంలేండి, మీరు కంగారు పడకండి, తీసుకువెళ్ళండి రానా గారు అంటే వల్లి వైపు చూసి అలానే శ్రీమతి గారు అంటాడు రానా. ఆ మాటకి అందరూ నవ్వుతారు. వల్లి చిరుకోపంగా చూస్తూ నైట్ చెప్తాం ఈ సంగతి అని అంటుంది నోట్లో. అది అర్థమై నవ్వి ఫ్లయింగ్ కిస్ వదులుతాడు రానా. ఎవరైనా చూసారేమో అని కంగారు పడుతున్న తనని చూసి నవ్వుతాడు రానా. మీరసలు కంట్రీ చాలా అని అంటుంది.
వసుధ గారితో అమ్మ నేను కార్కి తీసుకొస్తా మీరు రెడీగా ఉండండి అని అంటే నేను రెడీగానే ఉన్నా కన్నా వెళ్దాం అని అంటే రానా నవ్వి ఓకే అమ్మ వస్తున్నా అని మాధురి గారిని చూస్తూ ఎలా ఉందమ్మా ఇక్కడ మీకు అంటే అభి గారి వైపు చూస్తూ నా లైఫ్లో ఇలాంటి రోజులకి వస్తుందని అనుకోలేదు రానా థ్యాంక్స్ అని అంటే అమ్మ కొడుక్కి థ్యాంక్స్ చెప్పొచ్చా లేదు కదా ఇక మీరు మాతోనే ఉంటారు అందరం సింహ హోంలోనే ఉంటాం ఇంకా అని అంటాడు తన వైపు ప్రేమగా చూస్తూ దగ్గరగా వచ్చి నువ్వు నా కడుపులో పుడితే ఎంత బాగుండు రానా అని అంటే మీరు కనకపోతే ఏంటి అమ్మ వసుధ అమ్మ నాకు ఎలానో మీకు కూడా అంతే అని హక్ చేసుకొని నీకు నీ కొడుకున్నాడు మీ వారు నిన్ను ఏమైనా బాధ పెడితే నాకు చెప్పొచ్చు అని అంటే అభి గారు రానాతో ఒరేయ్ అని అంటే జస్ట్ జోక్ నాన్న అని అంటే అందరూ హ్యాపీగా నవ్వుకుంటారు రానా మళ్ళీ నీ వస్తని మాధురి గారిని తీసుకొని వాళ్ళ మైత్రివనానికి వెళ్తాడు వాళ్ళు వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టగానే ఒకరి కౌగిల్లో ఒకరు ఉన్న విందా రంజిత్లు ఈ టైంలో ఎవరే ఉంటారని అంటే విందా మా మామ అనుకుంటా తను కంగారు పడుతుంది అనుకుంటా అందుకే వచ్చిందేమో అని అంటాడు అవునా ఓకే అని తను లేచి నీ గాయాన్ని చూస్తే అత్తయ్య బాధపడతారు షర్ట్ వేసుకో అని తనే షర్ట్ వేసి బటన్స్ పెట్టి అప్పుడు డోర్ తీస్తుంది విందా వసుధ గారు విందా డోర్ ఓపెన్ చేయగానే కన్నా ఎక్కడా అని రంజిత్ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకొని కన్నా ఎలా ఉన్నారా అంటే మా నేను బాగానే ఉన్నాను ఎందుకంత కంగారు పడుతున్నావు నువ్వు అంటే నాకెందుకో మనసంతా ఏదో అవుతోంది అని భయంగా ఉంది నిజం చెప్పు బాగానే ఉన్నావా నువ్వు అంటే నేను బాగానే ఉన్నానని అంటాడు రానా వచ్చి చూసావుగా అమ్మ వాడు బాగానే ఉన్నాడు వాడే వేరే వాళ్ళని ఇబ్బంది పెడతాడు కానీ వాడు మాత్రం బాగానే ఉంటాడు చూసావుగా ఇక కూర్చో అని వసుధ గారిని కూర్చోబెట్టి చెరో వైపు చెరో చేతులు పట్టుకుని కూర్చుంటారు వాళ్ళని చూసి నిజంగా ఆ తల్లి బిడ్డల్లానే అనిపిస్తారు రానా కూడా మళ్ళీ మనసులో రానా గారు ఆ కంత్రి అత్తయ్య కొడుకంటే నాకు అస్సలు నమ్మకం లేదు వసుధకు అత్తయ్య కొడుకంటే నేను ఏంటిలా అనుకుని లేదు నా అంచనా తప్పు కాదు నేను తెలుసుకుంటాను నా చిన్ని బుర్రని ఉపయోగించి అసలు నేను డాక్టర్ కదా అనుకొని వాళ్ళనే చూస్తూ ఉంటే రానా మనసులో మళ్ళీ ఏం ఫింగర్ డౌట్ వచ్చిందో నా ప్రిన్సెస్కి అని అనుకుంటాడు విందా కిచెన్లోకి వెళ్ళి వాటర్ తీసుకొచ్చి తాగండి అత్తయ్య అని ఇస్తే తనని చూసి లేచి హక్ చేసుకొని థ్యాంక్స్ విందా వాడి జీవితంలోకి నువ్వు వచ్చాకే నా కొడుకు నా దగ్గరికి వచ్చాడు లేకపోతే వాడి వాలకం వేరుగా ఉండేది ఆ విషయంలో వాళ్ళ డాడ్కి వాడికి ఎప్పుడు గొడవ పిచ్చి అలవాట్లకి దూరంగా ఉండమని కానీ నువ్వు ఎప్పుడైతే వచ్చావో వాడి జీవితంలోకి వాడు మారిపోయాడు ఇప్పుడు సింహవారసుల్లా ఉన్నాడని అంటుంది అలా అనకండి అత్తయ్య మీరు తను నా జీవితంలోకి రావడం నా అదృష్టం అంటుంది విందా రంజిత్ లేచి తన భుజం మీద చేయి వేసి అవునా బేబీ డాల్ నువ్వు అలా అనుకుంటున్నావా నా గురించి అని అంటే వసుధ గారు ఆపుతావా కన్నా రండి ఇద్దరు ఇలా నీకోసం స్నాక్స్ తీసుకొచ్చా అని అంటూ వెనకకు తిరిగిన తనకి మాధురి గారు అందరికీ స్నాక్స్ తీసుకొస్తారు తనని చూసి రంజిత్ బాగున్నారా మాధురి అమ్మ అని అంటాడు తనకి ఆ పిలుపు చాలా నచ్చింది రానా కూడా అమ్మ అనే పిలిచాడు ఇప్పుడు రంజిత్ కూడా అలానే పిలుస్తూ ఉంటే బాగున్నా బాబు అంటుంది బాబు ఏంటి అమ్మ పేరు పెట్టి పిలువు లేకపోతే మామ పిలుస్తుంది కదా అలా కన్నా అని పిలువు అంటాడు మాధురి గారు ఓకే కన్నా అంటే ఆ పేరు నిజంగా నా కోసమే ఉన్నట్టుగా ఉందని రానాని చూసి కళ్ళు ఎగరవేస్తాడు తన వేషాలు చూసి నవ్వి సైలెంట్గా ఉంటుంది ఏంటో అని అనుకుని స్నాక్స్ ఎంజాయ్ చేస్తూ అందరూ ముచ్చట్లు పెడుతూ ఉంటారు వసుధ గారు కన్నా నువ్వు కూడా రా ఇంకా అంటే రంజిత్ రానా వైపు చూస్తాడు రానా చూపు ఏం అర్థమైందో కానీ ఓకే మామ వస్తానని అంటాడు వాళ్ళిద్దరిని అక్కా చెల్లెలు మళ్ళీ వింద అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఒకరితో ఒకరు అక్క నిజంగా రంజిత్ గారికి రానా గారి మధ్యలో ఏం జరుగుతోంది ఒకరంటే ఒకరికి ఇష్టం లేదంటారు కానీ ఒకరి బాధ ఒకరు చూడలేరు దగ్గరగా ఉండరు అలా దూరంగా ఉండరు ఏంటో అక్క నాకేమీ అర్థం కావడం లేదు అని విందాన్ని చూస్తూ తను చేయి పట్టుకొని ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉందక్క మనం అక్క చెల్లెళ్ళం ఇంకా తోడికోడలం కూడా ఎప్పుడు ఒకే దగ్గర ఉండొచ్చు ఇంకా అని అంటుంది విందా కూడా వల్లితో అవును వల్లి ఇద్దరు ఒకే దగ్గర ఉంటామని ఇంకా అనుకుంటూ ఇద్దరు వారి కన్నయ్యలను చూస్తూ ఉంటారు అందరూ బయటికి వెళ్ళి ఆ వనంలో కొంచెం సేపు తిరిగి అందరూ ఇంటికి వచ్చేస్తారు వల్లి రానా విందా రంజిత్ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక మాధురి గారు వసుధ గారు కూడా కిచెన్లోకి వెళ్తారు వీణా గారు వినీత్ గారు ఇద్దరు అందరూ పడుకున్న తర్వాత బయటికి వెళ్తారు అందరూ తిని పడుకున్న తర్వాత వినీత్ గారు వీణా గారికి కాల్ చేసి నాతో బయటకు వస్తావా అమ్మా అని అడుగుతాడు మీరు రమ్మని అడగాల చెప్పండి ఎప్పుడు అని అంటే ఇంకో 10 minutesలో అంటాడు ఓకే అని అంటే నువ్వు చీరలో కాదు డ్రెస్లో వెళ్దాం అంటే ఏంటి సార్ ఏం ప్లాన్ చేశారు అంటే నేను రానాని అడిగి తన బుల్లెట్ బైక్ తీసుకున్నా మరి
నా ప్రాణసఖితో అలా షికారుకి వెళ్ళాలి అని అంటే, అవునా అని నవ్వి ఓకేరా అని అంటాడు. మరి డోర్స్ అన్నీ లాక్‌లో ఉన్నాయి కదా అంటే, నా కూతురు డోర్ దగ్గరే ఉంది వెళ్లి చూడు అంటే, అది నాకన్నా ఇప్పుడు మీరే ఎక్కువ దానికి అని అంటే, మరి కూతురు కదా అంటాడు. వీణా గారు నవ్వి వస్తున్నా అని తాను డ్రెస్ చేంజ్ చేసుకొని పంజాబీ వేసుకొనొస్తుంది. వాళ్ళ అమ్మని అలా డ్రెస్‌లో చూసి, నాకు అక్కలా ఉన్నావు మామ్. చాలా క్యూట్‌గా కూడా ఉన్నావు. లవ్ యూ అని బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళు. డాడ్ వెయిట్ చేస్తుంటారంటే థాంక్స్ అని తనని హగ్ చేసుకొని వెళ్తుంది. తనలా బయటికి వెళ్ళేసరికి వినీత్ గారు బైక్ మీదుంటారు. తనని చూసి నవ్వి కూర్చోబోతుంటే 2 సైడ్స్ అంటారు. వీణా గారు నవ్వి తెలుసులేండని కూర్చొని ఇద్దరూ స్టార్ట్ అవుతారు. నైట్ టైమ్ ఆకాశంలో చుక్కలు పల్లెటూరు అవడంతో పచ్చని పొలాల మీద నుంచి వీచే పైరుగాలి వెనుక తనకి ప్రాణమైన తన వీణ చాలా హ్యాపీగా ఉంటుంది వినీత్ గారికి. అసలు తన లైఫ్‌లో ఇలాంటి రోజు వస్తుందా అని అనుకున్న తనకి ఇలా వీణతో ఉంటే అసలు తన ఆనందం ఇంకా చెప్పలేని విధంగా ఉంటుంది. వీణా గారిద్దరి మధ్యలో సైలెంట్‌గా బ్రేక్ చేస్తూ తనకి దగ్గరగా జరిగి తన నడుము చుట్టుకొని తన వీపుపై తల వాల్చి ఏం ఆలోచిస్తున్నారని అంటుంది వినీత్ గారు. అసలు ఇలాంటి రోజు నా లైఫ్‌లో ఉంటుంది, వస్తుందని అనుకోలేదమ్మ. చాలా హ్యాపీగా ఉంది. ఇలా నీతో అని అంటే వీణా గారు నవ్వి ఇది చిన్నదే సార్. మన లైఫ్‌లో ఇంకా చాలా మెమోరీస్‌ని మనం గ్యాదర్ చేసుకోవాలని అంటే తప్పకుండా. నీ ఇష్టం. నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి నీ వెనకే వచ్చేస్తా అంటే, నా వెనక ఏమీ వద్దులేండి. నా పక్కనొస్తే చాలని అంటుంది. అలా కొంచెం ఊరికి దూరంగా వెళ్ళాక ఒకే ప్లేస్‌లో పొలంలో మంచం వేసుంటే దాని మీదకి ఎక్కి కూర్చుంటారిద్దరు. వీణా గారి ఒడిలో తల పెట్టుకొని తననే చూస్తూ తన చేతిని పట్టుకొని చాలా బాగున్నావు. నీకు 45+ అంటే ఎవరు నమ్మరు. వేదకు అక్కలా కనిపిస్తున్నావంటే వేద కూడా ఇదే మాట చెప్పిందని నవ్వి తమరు కూడా అలాగే ఉన్నారని అంటుంది. అవునా? ఏదో అలా మెయింటైన్ చేస్తున్నా మరి. నీ పక్కన ఉండాలంటే ఈ మాత్రం లేకపోతే ఎలా అంటే, అవునా? అని తన బుగ్గ పట్టుకొని గిల్లి బాగా మాటలు మాట్లాడతారని అంటే, చేతులు కూడా ఉన్నాయి. బట్ ఒక 2 డేస్ తర్వాత చూపిస్తా అని అంటే, చాలులేండి అని అంటే, తన ఒడిలో ఉన్న తను లేచి తన ఫేస్ పట్టుకొని ముద్దు పెట్టుకుంటాడు. అలా ముద్దు పెడుతూ కళ్ళు మూసుకున్న తనకి ఏవో మాటలు ఇంకా ఒక చిన్న పిల్లాడి ఏడుపు అన్నీ వినిపిస్తుంటాయి. వీణా గారిని వదిలి చుట్టూ చూస్తాడు. చుట్టూ అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఏంటి ఆలోచన అనుకుంటూ ఉంటే వీణ గారు ఏం జరిగిందని అంటే, ఏం లేదు. నైట్ టైం కదా! అసలే పల్లెటూరిలా నిన్ను బయటకి తీసుకురావడం నాకే ఎందుకో కరెక్ట్ కాదనిపిస్తోందంటాడు. అదే విషయం అని అంటే, నిజంగా అదే అని అంటాడు. సరే వెళ్దాం రండి అని ఇద్దరు కిందకి దిగి బైక్ దగ్గరికి వచ్చి స్టార్ట్ చేయకముందు నాన్న నుంచి కాలొస్తుంది. వినీత్ గారు కాల్ లిఫ్ట్ చేసి, బాబాయ్ మీరు మా మైత్రి వనానికి రండి. ఇంకా టైం 11 కూడా కాలేదు కదా! మార్నింగ్ 4 కల్లా వచ్చేద్దురు. మళ్ళీ మీ మ్యారేజ్ అయిపోతే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అవుతారు. ఇప్పుడైతే మీరు మిస్ అయిన క్షణాల్ని ఆస్వాదించవచ్చు అని అంటే వినీత్ గారు నవ్వి ఓకే రానా అని ఏదో చెప్పాలనుకుని ఆగిపోయి వీణా వైపు చూసి మనసులో నిజమే వీణ అన్ని సంతోషాలను మిస్ అయ్యింది. తనని హ్యాపీగా ఉంచాలిప్పుడు. నేనేవి ఆలోచించకూడదని ఓకే నాన్న గుడ్ నైట్ అని కాల్ కట్ చేసి ఇద్దరు మైత్రి వనానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఇద్దరు లోపలికి వెళ్తారు. ఇక రూమ్‌లోకి వెళ్లి వీణా గారిని కూర్చోమని తాను కింద కూర్చొని తన ఒడిలో తల పెట్టుకొని కళ్ళు మూసుకుంటారు వినీత్ గారు. వీణా గారు ఏమైందని అడిగితే, "ఏం లేదు మామ్ ఏదో గుర్తొచ్చింది" అని అంటే, "మీరన్నీ గుర్తు తెచ్చుకునేందుకు బాధపడుతున్నారు. అసలేమైంది మీకు? బానే ఉన్నారని అంటుంది. బానే ఉన్నా అని అంటున్న తన పక్కన కూర్చొని ఏదైనా ఉంటే చెప్పండని అంటే, "ఏం లేదని" అంటాడు. రానా, వీణా వాళ్ళు మైత్రివనానికి వెళ్లారు అని కాల్ వచ్చాక ఆరాంగా తన రూమ్‌లోకి వెళ్లి డోర్ వేసి, నా క్యూటీ ఏం చేస్తుందో అని అనుకుంటూ బెడ్ మీద చూడగా నిండా ముసుగు వేసుకొని పడుకున్నట్టుగా యాక్ట్ చేస్తున్న వల్లిని చూసి నవ్వి తన షర్ట్ తీసి లైట్ ఆఫ్ చేసి దుప్పట్లో దొరికిపోతాడు. వెనుక నుంచి వల్లిని పట్టుకొని శ్రీమతి గారని పిలుస్తాడు. వల్లి వినిపిస్తున్నా సైలెంట్‌గా ఉంటుంది. హలో మేడం ఈరోజు ఏదో ఉంది కదా! మన మధ్యలో డీల్ ఇలా పడుకొని నన్ను ఆశపెట్టి పస్తులుంచడం తప్పు కదా అని అంటే, రానాగారు నాకు నిద్రొస్తోందంటుంది. అవునా అని తన చేతిని ఎడభాగం దగ్గరకు తీసుకొస్తుంటే, తన చెయ్యి పట్టుకొని ఏం చేస్తున్నారు? నిద్రొస్తుందన్నావు కదా! అందుకే అంటే, వల్లి నిజంగా నిద్రొస్తోంది ప్లీజ్ అని అంటుంది. నీ సంగతి ఇలా కాదు. నీకు రివర్స్ గేమ్ ఆడాలని అవునా వల్లి పడుకో. మరి నాకు కూడా నిద్రొస్తోందని వేరే వైపు తిరిగి కళ్ళు మూసుకుంటాడు. వల్లి తనని వదిలిన రానా వైపే తిరిగి తనని చూస్తూ ఫీలయ్యారా ఏంటి అని రానా గారు అని పిలుస్తుంది. రానా మాత్రం పడుకో వల్లి అని అంటాడు. పడుకోవాలా అని
చాలా ఎక్కువ చేస్తున్నారు మీరు అంటే ఆ దుప్పటి తీసి కూర్చొని అవునా అని అంటాడు. అవును అంటుంది. మీరే కదా మేడం పడుకుంటా అన్నారు. అందుకే పడుకోమని అంటే రానా వైపు చూసి అంతేనా అని అంటుంది. అంతే అని అంటే అతని దగ్గరికి వెళ్లి తన పెదవులకి ముద్దు పెడుతుంది. రానా నవ్వి నీకలా చేస్తేనే మాటింటావు నా రాక్షసి అని అనుకుని తాను అందుకున్న పెదవుల్ని ఇంకా గట్టిగా పట్టుకొని ముద్దును డీప్‌కి తీసుకెళ్తాడు. ఇద్దరి పెదవుల నుంచి నాలుకల మధ్యకి వెళ్ళిపోతుంది వాళ్ళ ముద్దు. ముద్దు పెడుతూనే రానా వల్లిని కిందకి చేర్చి తన మీదకి చేరిపోతాడు. ముద్దిస్తూ వల్లి చీర కొంగుకున్న పిన్ని తీసి ఆ కొంగుని పక్కకు చేర్చి తన ఎద సంపదకు అడ్డుగా ఉన్న జాకెట్‌ని వల్లి పెదవులు వదిలి తన పంటితో ఒక్కో ఉక్స్ తీస్తూ ఉంటే వల్లి ఆ స్పర్శ కళ్ళు మూసుకుంటుంది. అలా వాటికి విముక్తి కలిగించి అందంగా ఊరిస్తున్న తన ఎద సంపదను దోచేస్తాడు. అక్కడ తీపి గుర్తులు ఇస్తూ పెయిన్ ఇక ఆనందం రెండూ కలిగేలా చేస్తాడు రానా వల్లికు. రానా కూడా షర్ట్ వేసుకోకపోవడం వల్ల డైరెక్ట్‌గా తగులుతున్న ఇద్దరి శరీరాల మధ్యలో వేడి సెగలు వస్తూ ఇద్దరిలో మోహపు గుబులను పెంచుతాయి. రానా ఇంకా ఆలస్యం చేయక ఇద్దరికి అడ్డుగా ఉన్న మిగతా వాటిని కూడా తానే తీసి వల్లి అణువణువు తాగుతూ ముద్దులు పెడుతూ తన శరీరం మీద చిన్న చిన్న గుర్తులు ఇస్తూ కాలి గోరు నుంచి మొదలైన ముద్దుల ప్రవాహం నుదుటి వరకు చేరగా వల్లిని చూస్తూ ఇక నీలో కలిసిపోనా అని అడుగుతాడు. వల్లి తనని హత్తుకొని తన పెదవుల మీద ముద్దు పెట్టి తన అంగీకారాన్ని తెలియచేస్తుంది. తన అంగీకారంతో ఆలస్యం చేయక తనలోకి వెళ్ళిపోతాడు. ఆ పెయిన్‌కి వల్లి కళ్ళల్లో వస్తున్న నీళ్లను తన పెదవులతో తుడుస్తూ తన పెదవులను అందుకొని తనకొచ్చే పెయిన్‌ని మరిపించి ఒక మధురమైన అనుభూతిలోకి తను తీసుకువెళ్ళి అలా ఇద్దరు ఒకరిగా మారి వాళ్ళ ఇద్దరి కలయికని మధుర కలయికగా మార్చుకుంటారు. అలా వల్లికి ఓపిక పోయే వరకు కూడా వల్లిని విడవక ఇద్దరు ఆ రాత్రిని మధురమైన రాత్రిగా మలుచుకుంటారు. ఇది వాళ్ళ కలయిక మాత్రమే కాదు, వాళ్ళ జీవితాల్లో వెలుగును నింపే ఒక శిశువు పుట్టుకకి ఆరంభం ఈ రాత్రి. బీజం పడిందది. ఇక పరిణితి చెందాలి ఇంకా. కుందన్ హోమ్. ఇది వేదాంత్. ముసలోడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంట్లో శ్రవంత్ ఇంకా వేదాంత్ లేడని తెలిసి పీటీని చూడాలనిపించడంతో అను గారు స్వీటీ రూమ్‌లోకి వెళ్తారు. వేదాంత్ వెళ్ళిపోయాక ఫ్రెష్ అయ్యి పనిచేసే ఆవిడతో టిఫిన్ పైకే తెప్పించుకొని తిని తన మొబైల్‌లో గేమ్స్ ఆడుతూ ఉంటుంది. అను గారు సంజన అని పిలుస్తారు. విసుగ్గా డోర్ వైపు చూసిన తనుకి అను గారు కనిపిస్తే కనీసం లేవని కూడా లేవదు. ఏంటి? ఏం కావాలని బోరుగా మాట్లాడుతుంది. అను గారికి ఎందుకో తనతో సంజన అలా మాట్లాడుతుంటే బాధగా అనిపిస్తుంది. అయినా లోపలికొచ్చి తాను చేసిన మిక్స్డ్ ఫ్రూట్స్ జ్యూస్‌ని తనకిస్తుంది. ఏంటి? అని అంటుంది. జ్యూస్ తాగమ్మా అని అంటే నో ఐ డోంట్ లైక్ ఇట్. నాకిలా అన్నీ మిక్స్ చేస్తే నచ్చదు. ఐ హేట్ ఇట్ అని అంటుంది. ఆ మాటకి ఈసారి అను గారి కళ్ళలో ఒక చుక్క కన్నీరు వచ్చేస్తుంది. అది స్వీటీ కూడా చూస్తుంది. కానీ తన వైపు చూడకుండా నేనిలా తాగను. నాకు ఆరెంజ్ జ్యూస్ ఇష్టం అంటే ఓకే అమ్మా నేను పనిచేసే అమ్మాయితో పంపిస్తానని అంటే మీరు నా గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది. అయినా నేను మీ సవతి కూతురిని. ఇంకా మీ ప్లేస్‌లోకి రావాలని వచ్చినా మా మీద మీరు ఇలా ప్రేమ చూపించడం అస్సలు బాలేదు. ఇదంతా యాక్టింగ్. అవసరం లేదు. మీ ఆయన గారి మీద మేమేమీ కేస్ పెట్టంలే. ఇలా మీరు నకిలీ ప్రేమను చూపించకండి మా మీద. మీరు నా రూమ్‌లోకి ఎప్పుడు రాకండి. అది నా హస్బెండ్ లేనప్పుడు. ఏదైనా ఉంటే కింద మాట్లాడండి నాతో అని మళ్ళీ మొబైల్‌లో గేమ్ ఆడుతూ తల కూడా ఎత్తదు. ఇక అను గారు బాధగా వెళ్ళిపోతారు ఆ రూమ్ నుంచి. అప్పుడే వేద అటువైపు వస్తూ స్వీటీ రూమ్ నుంచి వస్తున్న అను గారిని చూసి ఏంటత్తా ఇటు నుంచి నువ్వు ఇటు చూడు అని తన ఫేస్ చూసి ఏమైంది? నీ కళ్ళలో కన్నీళ్ళేంటి? అని అడిగితే అది ఏమైనా నిన్ను అనిందా? అని అంటే ఏమీ అనలేదులే చిన్నపిల్ల గదా! ఏదో మాట అనేసింది. నాకు కొంచెం బాధగా అనిపించింది. అంటే అసలు నిన్ను ఆ రూమ్‌లోకి దాని దగ్గరికి ఎవరు వెళ్ళమన్నారు? అని అంటే తను కిందకి రాలేదు కదా! అందుకే హెల్త్ ఏమైనా డిస్టర్బ్ అయిందేమో అని అడిగి తెలుసుకుందామనొచ్చా. అవునా? ఈ జ్యూస్ ఏంటి మరి అలానే తీసుకొస్తున్నావంటే తన కోసం చేశాను కానీ తనకిలా మిక్స్డ్ ఫ్రూట్స్ జ్యూస్ నచ్చదట. అందుకే తీసుకొస్తున్నా అంటే వేద నేనున్నాగా అత్త ఫినిష్ చేస్తా. దీనిలో నీ ప్రేమ ఎంతుందో నాకు తెలుసు. నీ ప్రేమ పొందాలంటే అదృష్టం ఉండాలి. ఆ పిచ్చిదానికి అది తెలియదులే అని తనని పట్టుకొని నీకు నేను వల్లి ఉన్నా. ఇలా తన మీద నువ్వు ప్రేమ పెంచుకోవడం నాకు నచ్చలేదక్కా. ప్లీజ్ నీ ప్రేమ మాకే సొంతం. ఓకేనా? రా కిందకి వెళ్దాం అంటే లేదు నువ్వెళ్ళు. నేను మీ మామయ్య రమ్మన్నారు. దగ్గరికి వెళ్తానంటే వెళ్ళు వెళ్ళు అని నవ్వుతూ కిందకి వెళ్ళబోతుంది వేద. అను గారు రూమ్‌లోకి వెళ్తారు. మను గారు ఎవరితోనో కాల్‌లో ఉంటారు. అను గారు రావడం చూస్తారు. తన ఫేస్ డల్‌గా ఉండడంతో ఏమైందనుకుని కాల్ కట్ చేసి తన పక్కన కూర్చొని నా ఆనందవల్లికి ఏమైంది అని అంటే మనోహర్ గారి వైపు చూసి మను అని తనని పట్టుకొని చిన్నపిల్లలా ఏడుస్తుంది. ఓయ్ ఏమైంది? ఏంటి కన్నీళ్ళు? ఏమైందమ్మా? ఎవరు నిన్ను బాధపెట్టారు? అంటే తన మొబైల్‌కి ఒక మెసేజ్ వస్తుంది. వేద
తనకి అనుగారు చెప్పిందే మెసేజ్ చేస్తుంది. ఎందుకంటే అనుగారు ఎలానో మనుగారితో చెప్పరు అని, అలానే ఉంటారని. ఆ పిల్ల అత్తనేదో అన్నది మామ. అందుకే అత్త అలా ఉంది. నువ్వే తనని మామూలుగా చేయని లవ్ యూ బోత్ అని లవ్ సింబల్ పెడుతుంది. అది చూసి అర్థమైంది. ఓకే అని థంబ్ ఇమోజీ పెట్టి లవ్ యూ టూ అని పెడతాడు రిప్లై. ఆ రిప్లై వచ్చాక ఓకే ఇక అత్త నవ్వుతూ వస్తుంది రూమ్‌లో నుంచి. అయినా ఈ పిట్టమొహంది ఏమన్నదో ఏంటో అత్తని. చెప్తా దీని సంగతని కోపంగా స్వీటీ రూమ్‌లోకి వెళ్తున్న తనని వేర్ తన రూమ్‌లోకి లాక్కొని వెళ్లి డోర్ వేస్తాడు. ఏం చేస్తున్నావు బావ అనంటే మార్నింగ్ ఎప్పుడో చూసా. ఇది ఆఫ్టర్‌నూన్ కదా! ఒక కిస్ అని తన పెదవులు అందుకుంటాడు. ఈ టైం మళ్ళీ రానా కుందన ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్‌నూన్ అన్నమాట. వేద్ కూడా వాళ్ళ భావిస్తున్న ముద్దుకి సపోర్ట్ చేస్తూ అలా వాళ్ళ బెడ్ మీద చేరిపోతారు. అంటే వేద్ ముద్దు పెడుతూ తన బెడ్ వరకు వేదని తీసుకువెళ్తాడు. పాపం బాబు చాలా విరహంలో ఉన్నాడు కదా! అందమైన మరదలు. అది కూడా లంగా ఓణిలో తనని చూస్తూ తనకి దూరంగా ఎలా ఉంటాడు? మార్నింగ్ తప్పించుకుంది కదా! అందుకే ఇప్పుడు ఆ పనిని కంప్లీట్ చేయాలనుకుంటున్నాడు. కానీ వేదా కదా అక్కడ ఉంది. సరైన టైంలో తనని ఆపేస్తుంది. పాపం వేద్. కథ కొనసాగుతుంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.